ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవితను తరలించారు. మ్యాజిస్ట్రేట్ నాగపాల్ ముందు కవితను ఈడీ అధికారులు పరిచారు. అయితే నిన్న అనూహ్య పరిణామాల మధ్య కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంలో పీఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఇప్పటికే కోర్టుకు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపు ఈడీ అధికారులు 5 రోజుల కస్టడీ కోరుతా ఉన్నారు. కస్టడీకి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందా, లేదంటే జ్యుడిషియల్ రిమాండ్ 2 వారాల పాటు విధించేందుకు ఛాన్స్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది ఈ కేసులో? ఇంతవరకు జరుగుతున్న పరిణామాల గురించి ఏంటి వివరాలు? నవీన్, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవితను కొద్దిసేపు క్రితమే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ ముందు హాజరుపరిచారు. అయితే ఆమెను తమకు కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ ఇప్పుడు ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే 10 రోజుల పాటు తమకు ఈ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే 10 రోజుల పాటు కస్టడీకి ఇస్తారా, లేకపోతే ఆమెను 5 రోజులు మాత్రమే కస్టడీకి ఇస్తారా? గతంలో ఏదైతే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఈడీ అదేవిధంగా సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ముందు 5 రోజుల పాటు కస్టడీ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని పొడిగించినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈమెను కూడా కస్టడీకి ఇవ్వకుండా డైరెక్ట్ రిమాండ్ కి మాత్రం పంపే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కస్టడీకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం కస్టడీని కోరితే కస్టడీ 10 రోజుల పాటు కావాలని ఈడీ కోరుతోంది. ఈడీ అధికారులు అదేవిధంగా ఈడీ లాయర్లంతా కూడా ప్రస్తుతం కోర్టులో ఉన్నారు. ఈ కవితను హాజరుపరిచిన తర్వాత వెంటనే తమకు కస్టడీకి ఇవ్వాలి అంటూ 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అంతేకాకుండా కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ కూడా సిద్దం చేసుకున్నారు. అందులో 10 రోజుల పాటు కస్టడీకి కోరబోతున్నారు. కానీ 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. సో ఆ తర్వాత ఒకవేళ రిమాండ్ అంటే కస్టడీ తర్వాత రిమాండ్ కి జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించే అవకాశం ఉంది. అయితే కస్టడీకి మాత్రం తప్పకుండా ఇవ్వకూడదు, ఇది ఇల్లీగల్ అంటూ ఇప్పుడు కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్ అదేవిధంగా మరింత మంది సీనియర్ న్యాయవాదులు కూడా హాజరు కాబోతున్నారు. మరి వాళ్ళు ఏం చెప్తారు, మరి వీళ్ల వాదనలు ఏ విధంగా మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ వింటారని కూడా చూడాలి. అయితే మరోపక్క ఇదే కోర్టులో ఇదే న్యాయస్థానం సిబిఐ ప్రత్యేక కోర్టులో మరో చీఫ్ మ్యాజిస్ట్రేట్ ముందు దివ్య ముందు కేజ్రీవాల్ కూడా ఇదే కేసులో హాజరయ్యారు. ఈడీ సమ్మన్లకు హాజరు కావడం లేదంటూ ఏదైతే చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి సమ్మన్లకు ఈ రోజు కేజ్రీవాల్ హాజరయ్యారు. ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. 15,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. అయితే కేజ్రీవాల్ 207 కింద దాఖలు చేసినటువంటి సెక్షన్ 207 కింద దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో దానిపైన విచారణకు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. దానికి సంబంధించి ఈడీ రిప్లై ఇవ్వాలి అంటూ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఈడీ రిప్లై ఇవ్వాలంటూ కూడా మ్యాజిస్ట్రేట్ ఆదేశాలను జారీ చేశారు. సో కేవలం ఈడీ సమ్మన్లకు హాజరు కావటం లేదంటూ ఈ మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి సమ్మన్లకు సంబంధించినటువంటి కేసులోనే కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. అంతేగాని మద్యం కేసులో మొత్తానికి ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించలేదని మనం చెప్పొచ్చు. కానీ తదుపరి విచారణ ఏప్రిల్ 1వ తేదీకి ఇది వాయిదా పడబోతుంది. మరి ఇప్పుడు కవిత కేసులో ఏం కాబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి సిబిఐ ఈడీ కస్టడీకి కవితను ఇవ్వడానికి మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ అంగీకరిస్తారా, లేకపోతే ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తారా అనేది కూడా చూడాలి. మరి కొద్దిసేపట్లో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నవీన్, గతంలో ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరిలో కూడా జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించిన ఎక్కువగా ఉంది. హిస్టరీ ఎలా ఉందనేది నవీన్, ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఈడీ మొదట్లో అయితే 5 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంది. మ్యాజిస్ట్రేట్ కూడా జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. ఇదే మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ వాళ్ళందరినీ కూడా ఇంతవరకు 13 మంది ఈ కేసులో అరెస్ట్ అయితే వాళ్ళందరికీ కూడా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. మొదట 5 రోజులు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ పొడిగించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదైతే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి అయితే మొదటి 3 సార్లు కూడా ఈ యొక్క జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. ఆ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్లీ సిబిఐ కస్టడీ నుంచి మళ్లీ జ్యుడిషియల్ కస్టడీకి ఈడీ కస్టడీకి తీసుకున్నటువంటి సంఘటనలు కూడా మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మాత్రం ఒక 5 రోజుల పాటు మినిమం 5 రోజుల పాటు అయితే మొదట కవితను ఈ యొక్క కస్టడీకి ఇచ్చే అవకాశమే ఉంది. ఆ కస్టడీలో అంటే ఇక్కడ ఈడీ హెడ్ క్వార్టర్ ఏదైతుందో పరివర్తన్ భవన్, ఆ పరివర్తన్ భవన్ లోనే 5 రోజుల పాటు కవిత నుంచి అక్కడ విచారించే అవకాశం ఉంది. ఆ 5 రోజుల తర్వాత బెయిల్ కి అప్లై చేసుకోవడానికి కూడా కవితకు అవకాశం ఉంటుంది. కాబట్టి ముందైతే 5 రోజుల పాటు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 5 రోజుల పాటు ముందు ఈ యొక్క కస్టడీకి ఇచ్చినటువంటి ఈ సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రిసిడెంట్స్ నే ఈ కేసులో కూడా
మ్యాజిస్ట్రేట్ ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కవిత మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా చాలా గంభీరమైనటువంటి ఆరోపణలు. 100 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణంలో సౌత్ లాబీలో ప్రముఖమైనటువంటి పాత్ర కవిత పోషించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆమె ఉపయోగించినటువంటి 2 ఫోన్ నెంబర్లతో 10 సెల్ ఫోన్లు ఉపయోగించారు. వాటన్నింటినీ ధ్వంసం చేశారు. ఆధారాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత 100 కోట్లలో కూడా హవాలా మనీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి జరిగినటువంటి హవాలా మనీ ఏ విధంగా ఉందో, ఏ విధంగా ట్రాన్సాక్ట్ అయిందో కూడా కవితకు సంబంధించినటువంటి కౌశిక్ పిఏ, అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఆమె మీద ఎవిడెన్సెస్ అన్ని. కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఈ యొక్క కేసులో ఆమెను విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటర్ క్వశ్చనింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. మనీష్ సిసోడియా, మిగతా నిందితులు ఎవరున్నారో వాళ్ళందరితో కూడా కౌంటర్ క్వశ్చనింగ్ చేయాల్సి ఉంది. కాబట్టి మాకు కస్టడీ అవసరం అని కూడా ఈ రోజు కస్టడీలో కోరబోతున్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా ఈడీ తయారు చేసింది. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క మరి కవితను కస్టడీకి ఇస్తారా లేకపోతే రిమాండ్కి పంపుతారా అన్న దానిపైన మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ తీర్పు ఇవ్వబోతున్నారు. నవీన్ కృష్ణ, ఒకవైపు ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో 1వ తారీఖు వరకు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం లేదు. విచారణకు హాజరైన తర్వాత ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనే విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుందా ఏంటి? కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి కేసు కొంత డిఫరెంట్ కేసు అనే చెప్పొచ్చు నవీన్ ఈ కేసులో. ఎందుకంటే కేజ్రీవాల్ కి 167 కింద నోటీసులు ఇచ్చారు. ఆ 167 కింద కోర్టు ఇచ్చినటువంటి సమ్మన్లకు ఈ రోజు హాజరయ్యారు. కాబట్టి దానికి సంబంధించి కోర్టులో హాజరైన తర్వాత వెంటనే బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మొత్తం కేసులో ఆయన్ని ఈ కేసు నుంచి బెయిల్ ఇచ్చినట్టు కాదు. ఇచ్చినటువంటి సమ్మన్లకు హాజరయ్యారు కాబట్టి బెయిల్ ని ఆటోమేటిక్ గా ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇక ఫర్దర్ గా అంటే ఈ కేసు మొత్తంగా కూడా దానిపైన ఇల్లీగల్ గా పెట్టారు. అసలు ఈ కేసు దురుద్దేశపూర్వకంగా పెట్టారు. తనపైన ఎటువంటి ఆధారాలు లేకుండానే ఈ కేసును తనపై పెట్టారు. కాబట్టి దీన్ని కొట్టివేయాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి 207 సెక్షన్ కింద దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ ఇంకా జరగాల్సి ఉంది. ఆ పిటిషన్ కి సంబంధించి ఈడీ కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈడీ రిప్లై ఇవ్వాలి అంటూ తన పిటిషన్ పైన విచారణ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా ఆయన్ను మళ్లీ ఈడీ సమ్మల్ చేసే అవకాశం ఉంటుంది. 1వ తేదీ వరకు కూడా ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఏవి రెస్ట్రిక్షన్స్ అయితే లేవని ఈడీ అధికారులు చెప్తున్నారు. కావాలంటే కవితను ఏ విధంగా అరెస్ట్ చేశారో అదే విధంగా కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ అటువంటి చర్యలకు ఈడీ పూనుకుంటుందా లేదా అని కూడా చూడాల్సి ఉంటుంది. కౌంటర్ క్వశ్చనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చివరిగా వీళ్ళిద్దరిని మాత్రమే ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అంటే ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో అందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళిద్దరి విషయంలో ఏం చేస్తారు? ఇప్పుడు కేజ్రీవాల్ కైతే 1వ తేదీ వరకు కూడా తదుపరి విచారణ ఉంది. కాబట్టి ఆ తర్వాత ఆ లోపు మళ్లీ విచారణకు రావాలని ఈడీ ఏమైనా నోటీసులు జారీ చేస్తుందా, మళ్ళీ వాటిని ఏమైనా కేజ్రీవాల్ మళ్ళీ ఛాలెంజ్ చేస్తారని చూడాలి. ప్రస్తుతానికైతే కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి అంశం పక్కన పెడితే కవితకు సంబంధించినటువంటి అంశం అయితే 5 రోజుల పాటు అంటే ఈడీ మాత్రం 10 రోజులు కస్టడీ కోరుతోంది. 5 రోజులైనా కనీసం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రిసిడెన్స్ గతంలో ఉన్నటువంటి నిందితులకు ఏదైతే ఇదే మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ 5 రోజుల పాటు ముందుగా ఈ యొక్క కస్టడీకి ఇచ్చారు. కాబట్టి ఈ కవితను కూడా కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడే అవకాశం